ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ అనండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనండి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. సో, అది ప్రకృతిని, పర్యావరణాన్ని దెబ్బతీస్తుందనేది భూగర్భ జలాల్ని తగ్గించి వేస్తుంది, కుదించి వేస్తుందనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి అతను ఒక సమావేశంలో ఏం చెప్తా ఉన్నాడంటే, సామ్ ఆల్ట్‌మాన్ ఆయన మాటలేందంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు చాట్ జీసీటీకి 2.5 బిలియన్లు అంటే సుమారుగా 250 కోట్ల క్వరీస్ వస్తాయి. ఈ లెక్కన తీసుకున్న ప్రతిరోజు లక్షల లీటర్లు నీరు ఒక్కొక్క చాట్ జీపీటీ వంటి ఏఐకి అవసరం అవుతా ఉందనేది దీని సారాంశంగా కనపడతా ఉంది. సో గ్లోబల్ వార్మింగ్కి ఇదని భూగర్భ జలాలను ఇది తినేసేస్తుందని అంటే జనరల్గానే శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటుగా విద్య, వైద్యం, ఉపాధి, వాతావరణం, ఖగోళ పరిస్థితులు, ఖగోళ పరిశోధనలు, ఇంకా అట్లా చెప్తే క్యాన్సర్ సంబంధించినటువంటి చికిత్సకు సంబంధించి కూడా ఏఐ ఉపయోగపడుతుంది. ఇంకా అనేక రకాల వ్యాక్సిన్లు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏఐ ద్వారా ఇంకా అనేక మిరాకిల్స్, ఇన్నోవేషన్స్ని మనం కనుక్కోబోతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు అయితే కంపెనీలు కూడా ఆ వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి. సో ఇందులో ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీలకు సంబంధించి ఓపెన్ ఏఐ అని ఉన్నది. అదేవిధంగా గ్రోకు ఎక్స్ వేదికగా ఉంది, జెమిని గూగుల్ ఉన్నది, డీపీసిక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్, మేటా, ఎన్విడియా, ఇంటెల్సిస్క్, ఎక్స్ వంటి అనేక కంపెనీలు ఏఐని అభివృద్ధి చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆ కంపెనీలు ముందుకు వెళ్తూ లాభాల బాటలో ముందడుగులో ఉన్నాయి. ఇవాళ రేపు ఆ టెక్నాలజీ స్టార్టప్లు లేకపోతే ఆ టెక్నాలజీతో ఏఐలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో స్టార్టప్లతో ఆ విధంగానే వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కోట్ల లీటర్లో దీనికోసం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు ప్రస్తుతం 560 బిలియన్ లీటర్ల నీళ్లు అవసరం పడుతూ ఉన్నాయి. సో అంటే భవిష్యత్తులో ఇది 1200 బిలియన్ లీటర్లకు పెరగవచ్చు అనేది అంచనా. అంటే ఒక్కొక్క డేటా సెంటర్ రోజుకి 5 బిలియన్ గ్యాలన్ల నీటి అవసరం అవుతూ ఉంది. అంటే ఇది 10,000 నుండి 50,000 మంది నివసించే పట్టణ జనాభాకి సమానం. అంటే ఒక మున్సిపాలిటీలో 10,000 నుంచి 20,000 మంది ఉన్నారని, 10,000 నుంచి 50,000 మంది ఉంటే అంత వాటరు అంటే రోజుకు ఒక 200 లీటర్లు, 150 లీటర్లు ఒక మనిషి వాడుతుందంటే 10,000 నుంచి 50,000 మంది వాడే ఒక ప్రాంతం, ఒక మున్సిపాలిటీ అనుకోండి, చిన్న మున్సిపాలిటీ. సో ఆ విధంగా అంత ఖర్చు అవుతుంది అనేది 2027 నాటికి ఏఐ కోసం 6.6 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరం అవుతుందని అంచనా. ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, మేటా కంపెనీలు 2022లోనే 580 బిలియన్ గ్యాలన్ల నీటిని వాడినట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో సో డేటా సెంటర్లు ఉన్న అమెరికా, ఐరోపా, సింగపూర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అట్లాంటి దేశాలు నీటి కొరత ఏర్పడుతుందనేది ప్రకృతి పర్యావరణవాదుల వాదన, విశ్లేషకుల వాదనగా కూడా ఉంది. ఏఐ నీటి కేటాయింపులు చేయటం మీదనే దాని యొక్క సామర్థ్యం ఉపయోగపడుతుంది. సో ప్రజలు స్థానికంగా సాగునీరుకి ఇబ్బంది పడతారనేది కూడా విమర్శలను పడతా ఉన్నాయి. సో ఏది ఏమైనా దీన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇప్పటికే చెప్పినట్టుగా ఖగోళ శాస్త్రం అనే కాదు, పరిశోధనలు అనే కాదు, అదేవిధంగా వ్యాక్సిన్లు అనే కాదు, హెల్త్కి సంబంధించిన అంశాలే కాదు, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు, విద్య, వైద్యం, ఉపాధి రంగాలు, ఎన్విరాన్మెంటల్, ఇట్లా అనేక రంగాలకు సంబంధించి ఏఐ ఉపయోగపడుతున్నట్టు పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి దాన్ని మనం ఉపయోగించుకోవాలి. 2023లో యుఎస్లో డేటా సెంటర్లో ఆ దేశ వినియోగోత్పత్తిలో విద్యుత్ ఉత్పత్తి అంటే 100కి 4.4% వాడినట్టుగా తెలుస్తూ ఉంది. కరెంట్ కూడా ఖర్చు అవుతుంది, సోలార్ కరెంట్లు పెట్టుకోండి. సో పునరుత్పత్తి నేల ఖర్చు ఉండదు. సో చూద్దాం ఇంకేం జరుగుతుంది. 2028 నాటికి 12% పెరిగే అవకాశం ఉందండి. ఎక్కువ అంటే దానివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉన్నప్పుడు అటువైపు అడుగులు వేస్తూ ఉంటారు. అంటే 100కి 12% విద్యుత్ దానికే ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా 2028 నాటికి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో వినియోగించే చిప్పుల వల్ల కూడా పర్యావరణానికి హాని జరుగుతుందని చెప్పేసి పర్యావరణవేత్తలు, పర్యావరణవాదులు, పర్యావరణ మిత్రులు కూడా చేస్తూ ఉన్నారు. సో దీంతో పాటుగా భారీగా మైనింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం అడవులు నిర్మూలిస్తూ ఉన్నారు. భూమి సైతం కోతలకు గురవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. క్లిష్ట పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే క్లౌడ్ బరస్ట్లో ఉన్నటువంటి నేపథ్యంలో అతివృష్టి, అనావృష్టి మానవ సమాజానికి ఇబ్బంది కలిగేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగాలని ప్రకృతి పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో దీనికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఏఐలో హలో,
హాయ్, ధన్యవాదాలు. సో ఈ పదాలు దూరంగా ఉండాలి. ఏఐ వల్ల అనేక సమస్యలు పరిష్కారాలు పెరుగుతున్నాయి అనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రపంచం ముందు పర్యావరణం సంబంధించిన మరో పెద్ద సమస్య వచ్చి కూర్చుంటుంది. అందుకోసం పెద్దలారా మిత్రులారా, ఏఐ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ ప్రకృతి పర్యావరణంగా ఏర్పడుతుంది. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.